అందరికీ నమస్కారం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మనం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఒక మంచి సినిమా గురించి మనం చెప్పుకుందాం. ఆ సినిమా చాలా పాపులర్ అయిన సినిమా, అందరికీ తెలిసిందే. మూగ మనసులు. మూగ మనసులు అందులోని పాట గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాట. ఆ పాట సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికరమైన అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక మూగ మనసులు సినిమా గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఈ సినిమా కాన్సెప్ట్ పూర్తిగా గత జన్మల నేపథ్యంలో సాగుతుంది. మూగ మనసులో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో 1964లో తెరకెక్కిందనమాట. అయితే ఒక జంట అంతస్తుల కారణంగా విడిపోయి మరు జన్మలో వివాహం చేసుకుంటారు. అదే కథకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి. అందుకే గోదావరి నది మీద దాదాపు సినిమా అంతా షూట్ చేశారు. ఆ రోజుల్లో ఈ సినిమా 175 రోజులు ఆడి రికార్డు సృష్టించిందనమాట. ఇక ఈ పాట రాసిన వారు కొసరాజు గారు. ఆ రోజుల్లో ఎక్కువ ప్రజాదరణ పొందేవి కొసరాజు గారి పాటలు. అంటే వాడే పదాలు వాడి వేడిగా ఉండడమే కాక చైతన్యవంతంగా కూడా ఉండేవి. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. నిర్మాత పాట రాసి ఇవ్వమని అడిగితే రాసి ఇవ్వమంటే చాలా తొందరగా రాసిచ్చేవారు. కొసరాజు పాటల్లో నవరసాలు సాక్షాత్కరిస్తూ ఉంటాయి. అంత మంచి రైటర్ ఆయన. అలాగే ఈ పాట స్క్రీన్ మీద నటించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అందాల తార జమున నటించారు. అయితే ఈ జంటకు ఆ రోజుల్లో ఎక్కువ క్రేజ్ ఉండేదన్నమాట. అక్కినేని చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. అలాగే జమున పాత్రలో కూడా జీవించిందనే చెప్పాలి. సినిమాలో డైలాగులు కూడా జమున యాస భాషల్లో చాలా చక్కగా ఆమె చెప్పింది. ఇక ఈ విషయాలు ఇలా ఉండగా ఆమె ఓల్డ్ గెటప్లో చాలా అద్భుతంగా నటించిందనమాట. అది అందరికీ నచ్చింది. ఇక పాట పాడిన వారు ఘంటసాల మాస్టారు, గానకోకిల సుశీలమ్మ కలిసి శ్రవణానందకరంగా ఆలపించారు. ఘంటసాల గాత్రం గురించి, ఆయన పాటల పద్యాల గురించి తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు. మధురమైన కంఠంలో ఆయన పాటలు పాడేటప్పుడు సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్, వాటికి వాడే స్కేలు, ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తారు ఆయన. ముందుగానే మెదడులో నిక్షిప్తం చేసుకుని తర్వాత పాడడానికి ఉపక్రమిస్తారు. స్వర్ణయుగంలో ఆయన పాడిన పాటలన్నీ మధుర గీతాలే. తెలుగు పరిశ్రమలో ఆయన తిరుగులేని మహాగాయకుడిగా పెరిగారు. ఇక సుశీలమ్మ గురించి చెప్పాలంటే, సుశీలమ్మ గీతాలు వినాలంటే సంగీతాన్ని ఆస్వాదించే మనసు కావాలి. కొన్ని పాటలు మాత్రం మనసును అలరించేవిగా ఉంటాయి. కొన్ని పాటలు నిజంగా మనసుల్ని కదిలించేవిగా ఉంటాయన్నమాట. ఆమె గాత్రం పూర్వజన్మ పుణ్యం. ఆ పుణ్యాన్ని నైపుణ్యంగా మార్చుకున్న మధుర గాయని సుశీలమ్మ. ఇక సంగీతం విషయానికి వస్తే కేవి మహాదేవన్ గారు ఆయన గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కేవి మహాదేవన్ గారి రాగాలు మనిషిలోని భావోద్వేగాలకు, ఆనందోత్సాహాలకు కూడా అర్థం పడుతూ ఉంటాయి. మనిషికి బాధైన, సంతోషమైన, రసాస్వాదన కలిగించే రాగాలతో కంపోజ్ చేసిన పాట వల్లే తీరుతుంది. మహాదేవన్ రాగాలు గంభీరంగా ప్రవహించే జీవనదిలా ప్రవహిస్తాయి. మరికొన్ని జలపాతాల్లో దూకుతూ ఉంటాయన్నమాట. ఈ పాటను అందరూ మెచ్చే విధంగా మంచి రాగంలో ఆయన కంపోజ్ చేశారు. అందరికీ సెలవు. నమస్తే.